హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండే పండుమిర్చి గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వేడి వేడి అన్నంలోకి చుక్క నెయ్యితో ఈ పచ్చడి వేసుకొని తినండి. అబ్బా ఎంత బాగుందో అని మీరే అంటారు. ఇది చాలా చాలా ఈజీ రెసిపీ. పచ్చళ్ళు పట్టడం రాని వారు కూడా ఈజీగా పట్టేయచ్చు. పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక పావు కిలో పండుమిర్చికి 3 నుంచి 4 కట్టల గోంగూర తీసుకోవాలి. గోంగూర అంతా శుభ్రంగా వలిచి కడిగి చుక్క నీరు లేకుండా డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నిమ్మపండు సైజు చింతపండు, 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మెంతులకి 1.5 స్పూన్ ఆవాలు కొలతలతో మిక్సీ పట్టి పౌడర్ని తీసుకోవాలి. పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక గోంగూర ఆకుని యాడ్ చేయాలి. తర్వాత చింతపండును కూడా యాడ్ చేసి ఆకంతా బాగా మగ్గిపోయేదాకా ఉండనివ్వాలి. ఆకంతా మగ్గిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న పండుమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. గోంగూర అంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత అది కూడా జార్లోకి యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టాలి. ఇప్పుడు 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆవ మెంతు పౌడర్ కూడా వేసి మొత్తం పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ పట్టాలి. మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 నుంచి 2 ఎండుమిర్చి, 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ, అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలోకి యాడ్ చేసుకుంటే మన పండుమిర్చి గోంగూర పచ్చడి రెడీ. కొంచెం కొంచెం క్వాంటిటీ పచ్చడి తీసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే మన టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.